మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఉన్నారా? అదేమిటి స్వామి అలా అన్నారు? వీళ్ళిద్దరూ ఈ పాటికే విడిపోయి ఉండాలి కదా. దొరికావే దమయంతి, ఇప్పుడు నేను నిన్ను ఆడుకుంటాను చూడు, లేకపోతే సింధుని బాధ పెడతావా? అలా ఏం లేదు స్వామి, సింధు యశులు హాయిగా కలిసి కాపురం చేసుకుంటున్నారు. లేదు, అలా జరగదు. ఎందుకంటే వీళ్ళిద్దరి జాతక చక్రాలు నాకు క్షుణ్ణంగా తెలుసు. వీళ్ల జాతకరీత్యా వీళ్ల దాంపత్య జీవితంలో చాలా ఒడిదుడుకులు ఎదుర్కొంటారు. ఈపాటికే వీళ్ళిద్దరి మధ్య అపార్థాలు, అపోహలు, అనుమానాలతో వేరవ్వాలి. తన అత్తింటి కోసం, తన భర్త కోసం ఈ అమ్మాయి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇంకా అవమానాలు పడుతూనే ఉండాలి. అలా జరగలేదంటే ఇక్కడ ఏదో తెలియని సమస్య ఉంది. మహిమగల స్వామీజీ అనుండారు కదా, అందుకే ఆయనకంతా తెలిసిపోతుంది. స్వామీజీకి తెలిస్తే నష్టమేం లేదు, కానీ ఆ ముసల్లానికి తెలిస్తేనే గుండె ఆగి పుట్టుకోమని చచ్చిపోతుంది. అవునమ్మే, మా ఇంట్లో ఎలాంటి సమస్య లేదు స్వామి. అత్తగా మా దమయంతి, భర్తగా నా మనవడు, ఇంటిల్లి పాది సింధుని చాలా బాగా చూసుకుంటున్నారు స్వామి. కొన్నిసార్లు మన కళ్ళే మనల్ని మోసం చేస్తాయి తల్లి. ఏంటి దమయంతి, స్వామీజీ అంతా మోసం అంటున్నారు? నాకు తెలియకుండా ఇంట్లో ఏమైనా జరుగుతుందా? అదేం లేదత్తయ్యా, జరిగేదంతా మీరు చూస్తూనే ఉన్నారు కదా. ఎక్కడ మోసం ఉంది చెప్పండి? మీరేమో మోసం అంటున్నారు, మా దమయంతి అంతా బాగానే ఉంది అంటుంది. ఇప్పుడేం చేయమంటారు స్వామి? మీ ఇంటికి దోషం పట్టింది. అది తొలగిపోవాలంటే మీ వంశాచారం ప్రకారం మీ ఇంటి కోడలితో శ్రీ శుభదుర్గా వ్రతం పూజ చేయించండి. ఆ వ్రతం పూర్తయ్యేంత వరకు దేవుని దగ్గర నిత్యం దివ్యజ్యోతి వెలుగుతూనే ఉండాలి. వ్రతమెంతో నిష్ఠగా ఆచరించి ముత్తైదువులకి వాయినమిచ్చి వాళ్లకి భోజనం పెట్టి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలి. చివరి రోజున ఆ దివ్యజ్యోతిని దుర్గాదేవి ఆలయంలో అమ్మవారి ముందు ప్రతిష్ఠిస్తే మీ ఇంటికి పట్టిన దోషాలు, అశుభాలు అన్నీ తొలగిపోతాయి. సరే స్వామి. ఇది ఆ జగదంబను అర్చించిన కుంకుమ.
ఇది ఇంట్లో ఉన్న కుంకుమతో కలిపి నిత్యం అమ్మవారికి కుంకుమార్చన చేయండి. మహాప్రసాదం స్వామి. మీరు చెప్పినట్టే చేస్తాం. కాకపోతే ఆ వ్రతం పూజ అదంతా మీరే దగ్గరుండి చూసుకుంటే బావుంటుంది. లేదు తల్లి, సాయంత్రం తమిళనాడులో మీనాక్షి అమ్మవారి సమక్షంలో 1000 మంది ముత్తైదువులతో కుంకుమార్చన కార్యక్రమం ఉంది. నేను ఖచ్చితంగా వెళ్ళి తీరాలి. వీలు చూసుకుని వ్రతం పూర్తయ్యే సమయానికి వస్తాను. అలాగే స్వామి, మేము మీ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాం. చూడమ్మా దమయంతి, ఈ వ్రతాన్ని ఈ ఇంటి కోడలే చెయ్యాలి. ఎవ్వరి సహాయం తీసుకోవద్దు. ఏ చిన్న ఆటంకం జరిగినా ఆ దేవికి ఆగ్రహం వస్తుంది, ఇంటికే అరిష్టం చుట్టుకుంటుంది. ఈ వ్రతం చేసిన కోడలు తన భర్తతో సుఖ సంతోషాలతో వర్ధిల్లుతుంది. చిన్న పొరపాటు జరిగినా సరే వ్రతం చేసిన కోడలు తన భర్త ఇద్దరూ చాలా కష్టాలు బాధలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. బాగా గుర్తుంచుకోండి, వ్రతంలో ఏ చిన్న పొరపాటు జరిగినా, తప్పు దొర్లినా ఇంట్లో ఉన్న వాళ్ళకి ఏదైనా ప్రమాదం కూడా సంభవించవచ్చు. ఈ వ్రతం అనేది ఓ అగ్ని పరీక్ష లాంటిది. నిష్టగా చేస్తేనే పూర్తి ఫలితం దక్కుతుంది. నీ చెప్పిన వ్రతాన్ని మనసా వాచా కర్మణ మనసులో ఉంచుకుని త్రికరణ శుద్ధితో చెయ్యాలి. నేనొస్తానమ్మా. హర హర మహాదేవ శంభో శంకర. ఒరే యష్, ఇందాక స్వామీజీ ముందు గొడవ ఎందుకులే అని వదిలేశాను. నిజం చెప్పరా, నువ్వు సింధు కలిసే ఉంటున్నారా, లేదంటే నా ముందు కలిసినట్టు నటిస్తున్నారా? అదేంటత్తయ్య అలా అడుగుతారు? నా కొడుకు సింధు ఎంత అన్యోన్యంగా ఉంటున్నారో మీరే కళ్ళారా చూస్తున్నారు కదా. ఇంకా ఎందుకు మీకు అనుమానం? నిజంగా వీళ్ళు అన్యోన్యంగా ఉంటే అంత మహిమగల స్వామీజీ వీళ్ళ గురించి ఎందుకు అలా చెప్తారు? స్వామీజీ చెప్పిన దాని గురించి మీరు మరీ లోతుగా ఆలోచిస్తున్నారత్తయ్య. భార్యాభర్తలు అన్నాక చిన్న చిన్న గొడవలు అపార్థాలు ఉండవా? స్వామీజీ అది దృష్టిలో పెట్టుకునే అలా చెప్పుంటారు, అంతే తప్ప మీరనుకున్నదేం కాదత్తయ్య. కాకపోతే మంచిదే. అయినా స్వామీజీ చెప్పినట్టు ఈ ఇంటికి పట్టిన దోషాలన్నీ తొలగిపోవాలంటే శ్రీ శుభదుర్గా వ్రతం చెయ్యాల్సిందే.